హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి ఛార్జ్ అనే కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఇట్ ఈస్ ఎ బేసిక్ టాపిక్. ఇప్పుడు ఇది చాలా సింపుల్గా తెలుగులో చెప్తాను. లెట్ us బిగిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఛార్జ్ అంటే ఏంటి? ఛార్జ్ అంటే ఒక బేసిక్ ప్రాపర్టీ. ఇది ఎలక్ట్రాన్స్కి ప్రోటాన్స్కి ఉంటుంది అండ్ ఈ ఛార్జ్ వల్ల మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది, కరెంట్ ఫ్లో అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ మొత్తం ఛార్జ్ పైన డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఛార్జ్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ ఏంటంటే ప్రోటాన్స్ దగ్గర ఉంటుంది అండ్ నెగిటివ్ ఛార్జ్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ దగ్గర ఉంటుంది. అండ్ న్యూట్రాన్కి ఏం ఛార్జ్ ఉండదు, ఇది న్యూట్రల్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఏంటంటే లైక్ అండ్ అన్లైక్ ఛార్జెస్. లైక్ ఛార్జెస్ అంటే సేమ్ ఛార్జెస్ ఉంటే రిపెల్ అవుతాయి, అంటే దూరం అవుతాయి. మీన్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే పాజిటివ్ ఉన్నా కానీ నెగిటివ్ ఉన్నా కానీ. నెక్స్ట్ అన్లైక్ ఛార్జెస్ అంటే ఆపోజిట్ ఛార్జెస్. అప్పుడేమవుద్ది అని అంటే అట్రాక్ట్ అవుతాయి, అంటే దగ్గరికి వస్తాయి అన్నట్టు. ఎగ్జాంపుల్ ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ ఉన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ ఆఫ్ ఛార్జ్కి ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే కులుంబ్. అండ్ ఒక్క ఎలక్ట్రాన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఎంత ఉంటుంది అని అంటే అది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు -1.6 × 10⁻−19 కులుమ్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫార్ములా ఆఫ్ ఛార్జ్ ఏంటంటే Q = N × U. Q అనేది టోటల్ ఛార్జ్ని రిప్రజెంట్ చేస్తుంది, N అనేది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ప్రోటాన్ని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ E అనేది ఎలిమెంటరీ ఛార్జ్. దాని వాల్యూ అనేది 1.6 × 10⁻−19 కులుమ్స్ ఉంటుంది. అండ్ ఈ ఫార్ములాని ఎగ్జామ్స్లో చాలాసార్లు యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే 10 ఎలక్ట్రాన్స్ ఉంటే టోటల్ ఛార్జ్ అనేది ఏమవుతుంది. ఛార్జ్కి ఫార్ములా ఏంటి? Q = N × E. అండ్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎలక్ట్రాన్స్ అనే వాల్యూ ఏంటి 10, అంటే N = 10. అండ్ ఈకి వాల్యూ ఏంటి మనకు 1.6 × 10⁻−19. దాన్ని ఇంటూ చేస్తే మనకు వచ్చే వాల్యూ 1.6 × 10⁻−19 కులుమ్. నెక్స్ట్ వచ్చేసి హౌ ఛార్జ్ ట్రాన్స్ఫర్, అంటే ఛార్జ్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనికి డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రాన్ మూమెంట్స్ వల్ల ఏంటంటే నెగిటివ్ ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రిక్షనల్ మెథడ్లో ఏంటంటే రబ్బింగ్ వల్ల. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక గ్లాస్ రాడ్ని సిల్క్ క్లాత్తో రబ్ చేస్తే గ్లాస్ అనేది ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంటుంది, అప్పుడు పాజిటివ్ ఛార్జ్ లాగా మారిపోద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కండక్షన్లో ఏంటంటే ఒక మెటల్ ఆబ్జెక్ట్స్ని టచ్ చేస్తే ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇండక్షన్ వల్ల ఏంటంటే ఇందులో ఒక ఛార్జ్ ఆబ్జెక్ట్ ఇంకొకటి అన్ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ పక్కన పెట్టినప్పుడు దాంట్లో రీఅరేంజ్మెంట్ జరుగుతుంది, అంటే డైరెక్ట్ టచ్ లేకుండా కూడా ఛార్జ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్లో ఏంటంటే ఇప్పుడు ఒక బెలూన్ని కన్సిడర్ చేసుకుంటే ఆ బెలూన్ని మన హెయిర్తో రబ్ చేస్తే బెలూన్లో ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయి. అప్పుడు అదే బెలూన్ తీసుకెళ్ళి పేపర్ బిట్స్ దగ్గర పెడితే అది అట్రాక్ట్ అయిపోద్ది. ఇది ఫ్రిక్షన్తో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఎగ్జాంపుల్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. దీని డెఫినేషన్ ఏంటంటే ద టోటల్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇన్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ కన్సర్వ్డ్. ఇట్ కాంట్ బీ క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్. ఇట్ కెన్ ఓన్లీ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఇదంటే ఏంటంటే ఛార్జ్ని క్రియేట్ చేయలేరు, డిస్ట్రాయ్ చేయలేరు, జస్ట్ ట్రాన్స్ఫర్ మాత్రమే చేయొచ్చు ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక దానికి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హౌ ఛార్జ్ ట్రాన్స్ఫర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అంటే మన ట్రిపులీలో ఛార్జ్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది. వాట్ ఈస్ కరెంట్ అంటే ఏంటి? ఫస్ట్ వైర్స్లో కరెంట్ అంటే ఏంటి? కరెంట్ ఈక్వల్స్ టు ఛార్జ్ ఫ్లో పర్ సెకండ్, అంటే ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వడం వల్ల కరెంట్ అనేది ఫ్లో అవుద్ది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కాపర్ వైర్ని మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు దాంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే మనం వోల్టేజ్ అప్లై చేస్తామో అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేది యూనిఫామ్గా మూవ్ అవుతాయి, అప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది. అండ్ దాని యొక్క డైరెక్షన్ ఏంటి అని అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో ఏమో నెగిటివ్ టు పాజిటివ్ ఉంటుంది, కానీ కన్వెన్షనల్ కరెంట్ ఫ్లో అనేది పాజిటివ్ టు నెగిటివ్ డైరెక్షన్లో కన్సిడర్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్ రోల్ ఆఫ్ బ్యాటరీ ఆర్ వోల్టేజ్ సోర్స్, అంటే బ్యాటరీ ఆర్ వోల్టేజ్ సోర్స్ని అసలు ఎందుకు యూజ్ చేస్తారు. ఇక్కడ ఏంటి, వోల్టేజ్ క్రియేట్స్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, దిస్ ఫీల్డ్ పుషెస్ ఎలక్ట్రాన్స్. అంటే వోల్టేజ్ అప్లై చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది వైర్లో, ఈ ఫీల్డ్ వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి. కాబట్టి వోల్టేజ్ ఈక్వల్స్ టు డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ ఛార్జ్ ట్రాన్స్ఫర్.
నెక్స్ట్ టాపిక్ కండక్టర్ వర్సెస్ ఇన్సులేటర్. అంటే కండక్టర్లో ఇన్సులేటర్లో ఎలా జరుగుతుంది ఛార్జ్ ట్రాన్స్ఫర్ అనేది. కండక్టర్ని కన్సిడర్ చేసినప్పుడు అందులో ఈజీగా జరుగుతుంది. అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది ఎక్కువ ఉంటాయి కండక్టర్లో కంపేర్ టు ఇన్సులేటర్. ఇన్సులేటర్లో ఏంటంటే డిఫికల్ట్ ఉంటుంది, దాంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ ఉండవు అన్నట్టు. అండ్ కండక్టర్కి వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఏంటంటే కాపర్ అండ్ అల్యూమినియం. అండ్ ఇన్సులేటర్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్లాస్టిక్ అండ్ రబ్బర్. నెక్స్ట్ కెపాసిటర్ ఛార్జ్ స్టోరేజ్. అంటే కెపాసిటర్లో ఛార్జ్ అనేది ఎలా స్టోర్ అవుతుంది. కెపాసిటర్లో మనకి 2 ప్లేట్స్ ఉంటాయి. ఒకటేమో పాజిటివ్ ఛార్జ్ని స్టోర్ చేసుకుంటుంది, ఇంకొకటేమో నెగిటివ్ ఛార్జ్ని స్టోర్ చేసుకుంటుంది. అండ్ వీటి మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ అనేది ఉంటుంది. ఆ డైఎలక్ట్రిక్ ఎందుకు అని అంటే ఎలక్ట్రాన్స్ అనేది డైరెక్ట్ జంప్ కాకుండా ఉండడానికి అది బ్లాక్ చేస్తుంది. అండ్ కెపాసిటర్ అనేది స్టోర్స్ ఛార్జ్ టెంపరరీ. అంటే ఛార్జ్ అనేది స్టోర్ అయ్యి లేటర్ డిశ్చార్జ్ చేస్తుంది. నెక్స్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఛార్జ్. దీంట్లో ఏంటంటే మనం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడు ఎలక్ట్రాన్స్ సర్క్యూట్లో ఫ్లో అయ్యి లైట్ అనేది గ్లో అవుతుంది. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్యాన్ అనేది రొటేట్ అవ్వడం. అంటే మోటార్లో ఛార్జ్ ఫ్లో అయినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంట్రాక్షన్స్ అనేవి జరుగుతాయి. జరిగినప్పుడు ఏమైంది, మోటార్ యాక్షన్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ క్విక్ ట్రిక్స్. ఇది హోల్ వీడియోకి మొత్తం సమ్మరీ లాగా ప్రొవైడ్ చేశాను మీకు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఓన్లీ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్, నాట్ ప్రోటాన్స్. ఎలక్ట్రాన్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతాయి, ప్రోటాన్స్ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ పాయింట్, లైక్ ఛార్జెస్ రిపెల్, అన్లైక్ ఛార్జెస్ అట్రాక్ట్. ఇది ఈజీగానే గుర్తుంటుంది. అండ్ ఛార్జ్ కాన్ బీ క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ఓన్లీ బీ ట్రాన్స్ఫర్. ఛార్జ్ అనేది క్రియేట్ కాదు, డిస్ట్రాయిడ్ కాదు, ట్రాన్స్ఫర్ మాత్రమే అవుతుంది. అండ్ నెగిటివ్ ఛార్జ్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాయింట్ ఇన్వర్డ్స్, పాజిటివ్ ఛార్జ్ అనేది ఫీల్డ్ పాయింట్ అవుట్వర్డ్. ఇది కులమ్స్లో ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ దగ్గర యూజ్ అవుతుంది. అండ్ ఫ్రిక్షన్, కండక్షన్, ఇండక్షన్ ఆర్ 3 ways ఛార్జ్ ట్రాన్స్ఫర్ హ్యాపెన్స్. మెటల్ కండక్ట్ ఛార్జ్ ఈజీలీ, అంటే మెటల్స్లో ఛార్జ్ని ఈజీగా కండక్ట్ చేస్తాయి. అండ్ ఎంట్రోపీ, కరెంట్ ఈక్వల్స్ టు మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అండ్ వెన్ వోల్టేజ్ ఈస్ అప్లైడ్ ఛార్జ్ స్టార్ట్స్ మూవింగ్. అంటే వోల్టేజ్ అప్లై చేయడం వల్ల ఛార్జ్ అనేది మోషన్ స్టార్ట్ అవుద్ది. ఇన్ కండక్టర్ ఛార్జ్ మూవ్స్ ఈజీలీ. కండక్టర్లోనే ఛార్జ్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది. ఎందుకు అని అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఇన్ ఏ కెపాసిటర్ ఛార్జ్ ఈజ్ స్టోర్డ్ టెంపరరీ. అంటే కెపాసిటర్లో ఛార్జ్ అనేది టెంపరీగా స్టోర్ అవుద్ది, తర్వాతకి డిశ్చార్జ్ అయిపోద్ది. అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కాన్సెప్ట్ చాలా సింపుల్గా చెప్తాను. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. లెట్స్ క్రాక్ ఎగ్జామ్స్ టుగెదర్. థ్యాంక్ యూ.